శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక. ఒక్క వారం చాలు బాబు. ధనాధనామని తలుపులు తట్టడం, ఫోన్ అదే పనిగా మ్రోగుతుంటే ముసుగు పెట్టి సింగిల్ రూమ్లో ఉన్నటువంటి క్లాస్ 1 ఆఫీసర్ పేషెంట్ సహాయకునిగా కుషన్ పరుపు మీద పడుకొని మెత్తటి రగ్గు ముఖం నిండా కప్పుకొని గాఢంగా నిద్రిస్తున్న వినయ్ చాలా సేపటికి కానీ నిద్ర లేవలేదు. ముక్కుతూ లేచి ఆహా వస్తున్నా అంటూ బద్ధకంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తాను ఉన్నది హాస్పిటల్లో అయ్యగారి దగ్గర మంచి చెడు చూసుకుని కేర్ టేకర్ అని. బెడ్ మీద నుండి చెంగున దూకి తలుపు తీశాడు. 4-5 మేల్ నర్సులు, సిస్టర్స్, వార్డు బాయ్లు కోపంగా నిల్చున్నారు. ఏంట్రా, ఎవడవేరా నీవు? తలుపు గొళ్ళాలు ఎందుకు పెట్టావరా వెధవా? సార్కి ఇంజక్షన్లు ఇవ్వాలి, బెడ్ ఎక్కించాలి, మందులు వేయాలి, నువ్వు తలుపు బిగిస్తే ఎలా అరుస్తున్నారు? కొట్టినంత పనిచేసారా? మీరంతా సార్ని పొడిచి చంపుతున్నారు. సార్ ఆరోగ్యం బాగానే ఉంది. ఎందుకు నీ ఇంజక్షన్లు? సార్కి రక్తం వచ్చేస్తే సార్ ఏడుస్తున్నాడు, అందుకే తలిపేశాను. వినయ్ కోపంగా అంటుంటే ఎవడవేరా నువ్వు అంటూ డాక్టర్లు వచ్చి ఫైల్ తిప్పి సార్కి ఏమీ అవుతావో అని అడిగాడు కోపంగా. ఇంతలో సార్ గారి పక్కనున్న ఫోన్ మోగింది. అమెరికా నుండి అదే పనిగా ఫోన్ చేస్తున్న కొడుకులు. వినయ్ ఫోన్ అందుకున్న ఫోన్ రింగ్ కాలేదండి, సార్ బాగానే ఉన్నాడు. ఈ నర్సులు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు ఇచ్చి రక్తం వచ్చేటట్టు పొడిచి చంపేస్తున్నారండి, మీరు తొందరగా వచ్చేయండి అంటూ చెప్పాడు వినయ్. నోర్మై, నువ్వు పేషెంట్ దగ్గర అటెండెంట్వి. పేషెంట్కి ఏ మందులు ఇవ్వాలి, ఇంజక్షన్ ఇవ్వాలో మాకు తెలుసా, నీకు తెలుసా? ఇలా చేస్తే రేపటి నుంచి నువ్వు ఉండొద్దు అని అంటూ సిస్టర్ ఫైల్, పేషెంట్ తాలూకా వివరాలు, ఫోన్ నంబర్లు ఉంటుంది ఇవ్వని. గబగబా ఫైల్ తీసి ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి అతని కొడుకులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా అయితే పేషెంట్ బతకడు, మీరు అటెండెంట్ని మార్చుకుంటారు లేక మీరే వచ్చి చూసుకుంటారు, అంతా మీ ఇష్టం. ఏమైనా జరగని జరిగితే పూర్తి బాధ్యత మీదే. పేషెంట్ యొక్క ఫైనల్ ఫలితం ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మాదే అని మెసేజ్ పెట్టండి, లేకపోతే మాకు మా హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది. సీనియర్ డాక్టర్ స్ట్రిక్ట్గా పేషెంట్ కొడుకులకు వార్నింగ్ ఇచ్చాడు, లేకపోతే డిశ్చార్జ్ చేసేస్తాం. కగ్గుమంటున్న డాక్టర్ గొంతుకులు. చాలా అవసరమైన పని మీద అమెరికా వెళ్లాల్సి వచ్చింది డాక్టర్. సరిగ్గా వారంలో వచ్చేస్తాం. అటెండెంట్ చాలా మంచివాడు, మేము కూడా వినయ్కి గట్టిగా చెప్తాం. ప్లీజ్ డాక్టర్, ఒక్క వారం, ఒకే ఒక్క వారం దయచండి, కాదనకండి డాక్టర్. హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళిపోమని మాత్రం చెప్పకండి ప్లీజ్ అని బతిమలాడాడు. వేడుకొని కేర్ టేకర్ వినయ్తో వెన్న ముద్దలు తినిపించినంత మెత్తగా, అయ్యా బాబు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాము, మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, ఒక వారం రోజులు నిద్ర కాచుకొని ఆయన నీ తండ్రి తాత అనుకో, బోర్డులని బహుమతులు తెస్తాం, నీకు ఏం కావాలంటే అవి తెస్తాం. జాగ్రత్తగా హాస్పిటల్ వారు డాక్టర్ చెప్పినట్టు చేయయ్యా, వాళ్ళు మన మందులు అవి కాళ్ళు పట్టుకున్నంత బతిమలాడసాగారు. సరే, నాకు రోజుకి 5,000 ఇవ్వాలి, కంగుమంటున్నది వినయ్ గొంతు. 5 కాదు 10 ఇస్తాం బాబు, వెళ్ళిపోతానని అనమాకు. ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళిపోతే ఒంటరిగా ఎలా ఉంటాడు, ఎవరు వస్తారు? నీవు బాగా నమ్మకమైన వాడివి, తెలిసిన వాడివి, వద్దురా బాబు వెళ్ళమాకు. ఒకటే బతిమలాట కన్నీటి గొంతుతో. నర్సులు మందులు వేసి ఇంజక్షన్లు ఇచ్చి బ్లడ్ ఎక్కిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు పెట్టిన ఆహారం నీళ్ళతో సహా అలాగే ఉంది. ఏంటి భోజనం పెట్టలేదా నర్సులు అడిగారు. ఆయన తింటేగా, అతను తినడు, నన్ను తిననివ్వడు. ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. వెదవగాలి ముసలోడు నాకు దాపురించాడు. అన్నం తినిపిస్తుంటే చేతులు కరిచేస్తాడు, కాఫీ తాగుతుంటే ముఖం మీద విసిరేస్తాడు, మందు బిడాలు వేస్తుంటే ఉమ్మేస్తాడు. ఈ ముసలి పీనుగా ఎప్పుడు చస్తాడో ఏమో, నానా యాతన పెడుతున్నాడు. కొడుకులకే లేదు, నాకేమొచ్చింది? నర్సులు డాక్టర్లు తప్పంతా చేసుకుంటాడు. సోఫాలో ఒరిగి నిద్రపోతూనే ఉన్నాడు వినయ్. గంటకు ఈ ట్యాబ్లెట్లు వెయ్యి, ఆయాసంగానే వెక్కిళ్ళు కానీ వస్తే పెళ్ళకొట్టు. భోజనం తిన్న తర్వాతే మందులు వెయ్యాలి. ఓ ముసలాడు తిండి తినడం లేదు, మందులు వేసుకోవడం లేదు, నేనెట్టా సచ్చేది? మీరే మందులు వేసి వెళ్ళిపోండి. నన్ను కాళ్ళతో చేతులతో తన్ని చంపుతున్నాడు, ముఖం మీద గుద్దుతున్నాడు, భీష్మించుకున్నాడు వినయ్. వాళ్ళు వెళ్ళగానే లైట్ ఆర్పేసి బెడ్ మీద తలుపు గొళ్ళు పెట్టేసేసి బెడ్ లైట్ వేసి బెడ్ మీద ముసలాయన మూలుగుతుంటే తనకిచ్చినటువంటి వెచ్చటి దుప్పటి కప్పుకొని రుచిగల ఆహారాలు మాత్రము తిని మిగతావన్నీ చెత్తబుట్టలో పడేసి స్ట్రాంగ్ కాఫీ, మంచి నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించుకొని కడుపు నింపుకొని మూసుకుదన్నాడు. తెల్లారింది. డాక్టర్లు వినయ్ కోపటం అమెరికాకు ఫోన్ చేసి మీ తండ్రిని తీసుకువెళ్ళిపోయి డిశ్చార్జ్ చేసేస్తున్నా. అటెండెంట్ అస్సలు కోఆపరేట్ చేయటం లేదు.
సార్ ఒక్క వారం సార్, ఒక్క వారం. ఇప్పుడు హాస్పిటల్ని తీసేస్తే ఎక్కడికి వెళ్తాం సార్? ఒంటరివాడు దయతలచండి. మా హాస్పిటల్లో, మీ హాస్పిటల్కి డొనేషన్ ఇస్తాము. అప్పుడే 4 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులు సార్. రాత్రుళ్ళు ఒక మందులు వేయమని చెప్తాం, వినయ్కి చెప్తాం. దయతలచని ముసలివాడు. ఆమెకు ఫోన్లో డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. వినయ్ బియ్యంలో వడ్ల గింజలు తీసేసినట్టు అమెరికా సార్లు తీసి పడేస్తున్నాడు. 10,000 వరకు రోజు డ్యూటీ పెంచేశాడు. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు ఫోన్పే చేయమని చెప్తే ఏ పూట కాపూట కాదు, ఒకేసారి వారం 10 రోజులకు గాను 10,000 పంపేస్తా. నీ కాళ్ళు పట్టుకుంటావు, నీ బాగా తెలిసిన వాడివి. ఇప్పుడు కొత్తవాడు చాలా కష్టం, కొంచెం సహకరించు. పగలంతా నిద్రపో, రాత్రి నీకు కావలసినవి తెప్పించుకొని తిని టీవీ చూడు. ఇలా బతులాడుతూనే ఉండారు. మంచి మునగ చెట్టు ఎక్కిపోతున్నాడు వినయ్. రేపు అమెరికా నుంచి కొడుకులు వచ్చేస్తున్నారు. వర్తమానం అందింది. ముసలాయన లేచి కూర్చున్నట్టే హాస్పిటల్లో కూలబడిపోయాడు. చనిపోయాడని డాక్టర్ డిక్లేర్ చేశారు. డాక్టర్లు ఆశ్చర్యం. అది ఎలా సాధ్యం? బ్లడ్ థిన్నర్స్, మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని రకాల మందులు రాత్రి వేల్సినవన్నీ వేస్తూనే ఉన్నాయి. ఎలా చనిపోయాడు? కొడుకులు రోజిస్తూ మార్చరీలకు వెళ్లే ముందు రూమ్ ఖాళీ చేసే సమయం ముసలాయన బ్యాగ్లో కట్టలుగా మందుల ప్యాకెట్లు, డబ్బాలు పడి ఉండగా అలాగే ఉన్నాయి. ఇంతలో డాక్టర్లు ఆ మందులు చూసి ఆశ్చర్యపోయి అర్థమైంది. ప్రతి గంటకు వేయాల్సిన మందు బిళ్ళలు తదితరాలు అలానే ఉన్నాయి. రోజు రాత్రి ఆహారం తర్వాత ఇవ్వమని ఇచ్చినటువంటి మందు బిళ్ళలు వేయకుండా నిర్లక్ష్యంగా వినయ్ మూలన పడేశాడని తేలిపోయింది. మంచి ఆహారం తినదగినదైతే తను తిని మిగిలినంతా చెత్తపుట్లో పడేశాడు. మందులు మూటగట్టి బ్యాగ్లో పడేసి గురకపెట్టి నిద్రపోయాడని అర్థమైంది. కానీ ఫోన్పేలో మాత్రం ఫోన్లో అమెరికా కొడుకులు పంపించినటువంటి డబ్బుతో వినయ్ ఫోన్ నిండిపోయింది. వెచ్చగా హాయిగా గుర్రు పెట్టిన వినయ్కి ఇలాంటి కేర్ టేకర్లు ఉంటారండో, జాగ్రత్త. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.